హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ అరుణ. ఈరోజు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ సివిక్స్ అసలు చాప్టర్స్ ఎన్ని ఉంటాయో వాటి నేమ్స్ ఏంటో తెలుసుకుందాము. ఫస్ట్ లెసన్ వచ్చేసరికి ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశపు రాజ్యాంగము. సెకండ్ లెసన్ వచ్చి ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ప్రాథమిక హక్కులు మరియు ఆదేశక సూత్రాలు, అలాగే స్టేట్ పాలసీ అంటే ప్రభుత్వ విధానాలు ఈ విధంగా ఉంటాయి. దీని గురించి లెసన్ ఉంటుంది. థర్డ్ లెసన్ వచ్చేసరికి యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే కేంద్ర కార్యనిర్వాహక శాఖ. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ వచ్చేసరికి యూనియన్ లెజిస్లేటివ్ అంటే కేంద్ర శాసన నిర్మాణ శాఖ. దీని గురించి మనకి ఫోర్త్ లెసన్లో ఉంటుంది. ఫిఫ్త్ లెసన్కి వచ్చేసరికి యూనియన్ జ్యుడిషియరీ అంటే కేంద్ర న్యాయశాఖ. మనం ఆల్రెడీ కేంద్ర న్యాయశాఖ గురించి చెప్పుకున్నాం. అదే ఫిఫ్త్ లెసన్ గురించి ఆల్మోస్ట్ అంతా చెప్పేసుకున్నాం. సుప్రీంకోర్టు అని చెప్పుకున్నాం కదా, అది ఫిఫ్త్ లెసన్ నుంచి వచ్చినాయి. మొత్తం ఫిఫ్త్ లెసన్ అంతా కంప్లీట్ అయిపోయింది. సిక్స్త్ లెసన్కి వచ్చేసరికి స్టేట్ ఎగ్జిక్యూటివ్ అంటే రాష్ట్ర కార్యనిర్వహణ శాఖ. సెవెంత్ లెసన్కి వచ్చేసరికి స్టేట్ లెజిస్లేటివ్ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ. ఎయిత్ లెసన్కి వచ్చేసరికి స్టేట్ జ్యుడిషియరీ రాష్ట్ర న్యాయశాఖ. నైన్త్ లెసన్కి వచ్చేసరికి యూనియన్ స్టేట్ రిలేషన్స్ అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు. 10th లెసన్కి వచ్చేసరికి లోకల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా మనకి భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయి దాని గురించి లెసన్ ఉంటుంది. 11th లెసన్కి వచ్చేసరికి ఎలక్షన్స్ అండ్ రిప్రజెంటేషన్స్ ఎన్నికలు అలాగే ప్రాతినిధ్యము. తర్వాత 12th లెసన్ వచ్చేసరికి పొలిటికల్ పార్టీస్ రాజకీయ పార్టీలు. 13th లెసన్ వచ్చేసరికి రీసెంట్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఇటీవల పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి దీని గురించి లెసన్ ఉంటుంది. ఇలా మొత్తం మనకి 13 లెసన్స్ ఉంటాయి. ఈ 13 లెసన్లోంచి మనం ఆల్రెడీ ఫిఫ్త్ లెసన్ అనేది మనం చెప్పేసుకున్నాం. అదంతా కూడా సుప్రీంకోర్టు గురించి ఉంటుంది, మనం అన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు మనం సెకండ్ లెసన్ నుంచి ఫండమెంటల్ రైట్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. ఫండమెంటల్ రైట్స్ అనేది 10 మార్క్స్కి ఇస్తాడు, లేదంటే ఒకసారి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇస్తాడు 10 మార్క్స్కి, లేదంటే రెండింటి మధ్యన డిఫరెన్సెస్ అడుగుతాడు 10 మార్క్స్కి, లేదంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఆది సూత్రాలు ఒకవేళ 10 మార్క్స్లో అడిగితే కనుక 5 మార్క్స్లో ఏదైనా 3 రాయండి ప్రాథమిక హక్కుల గురించి అని చెప్పేసి 5 మార్క్స్లో అడుగుతాడు. సో మనకి రెండు కూడా ఇంపార్టెంటే. ఫండమెంటల్ రైట్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇవాళ. ఫండమెంటల్ రైట్స్ మనకి 1978 వరకు కూడా మనకి 7 రైట్స్ ఉన్నాయి. అంటే ప్రజెంట్ ఇప్పుడు మనకి 6 రైట్సే ఉన్నాయి. 7 రైట్స్ మనకి కాన్స్టిట్యూషన్లో పార్ట్ 3 అండ్ ఆర్టికల్స్ 12 to 35 మధ్యలో మనకి వీటిని పొందుపరచడం జరిగింది ఫండమెంటల్ రైట్స్ని. ఈ ఫండమెంటల్ రైట్స్ మనకి ఏమేమి ఆర్టికల్స్లో ఏమేమి చెప్తున్నారు అనేది ఒకసారి ఆర్డర్ ప్రకారంగా మనం చూసుకుందాం. అయితే 1978 44 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి రైట్ టు ప్రాపర్టీ అంటే 6th ఫండమెంటల్ రైట్స్ ఆర్డర్లో ఒక 6th రైట్ మాట. అది ఈ రైట్ని రిమూవ్ చేశారు. అది ఎందుకు రిమూవ్ చేయవలసి వచ్చింది అనేది మనం లాస్ట్లో చెప్పుకుందాం. దాన్ని రిమూవ్ చేయడం వల్ల మనకు 6 రైట్సే ఉన్నాయి. అది రిమూవ్ చేసి ఎక్కడ ఉంచారు ఏంటనేది మనం లాస్ట్లో చెప్పుకుందాం. ఇప్పుడు మటుకు మనం 7 కూడా ఆర్డర్లో మనం చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీ అంటే సమానత్వపు హక్కు. ఈ సమానత్వపు హక్కు ఏమేమి ఆర్టికల్స్లో మనకి ఏ విధంగా ఒక్కొక్క ఆర్టికల్లో ఏమేమి చెప్పబడుతుంది అని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే ఈ రైట్ టు ఈక్వాలిటీ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నాయంటే 14 to 18 వరకు ఉన్నాయి. అంటే 14, 15, 16, 17, 18 వరకు కూడా ఈ ఆర్టికల్స్లో సమానత్వ హక్కు గురించి వివరిస్తుంది. ఒక్కొక్క ఆర్టికల్ ఒక్కొక్కటి, అది ఏంటో చూద్దాం. ఫస్ట్ 14 ఆర్టికల్ ఏం చెప్తుందంటే చట్టం ముందు అందరూ సమానులే.
అంటే ఎటువంటి విచక్షణ లేకుండా, ఎటువంటి వర్గభేదము లేకుండా ప్రతి ఒక్కరు కూడా చట్టం ముందు అందరూ సమానులే. ఒకటే చట్టము అందరికీ, అలాగే ఒకటే న్యాయస్థానము, ప్రతి ఒక్కరికి ఒకటే న్యాయము, ఒకటే చట్టము వర్తిస్తుంది ప్రతి ఒక్కరికి అని చెప్పేసి మనకి 14 ఆర్టికల్ తెలియజేస్తుంది. మరి 15 ఆర్టికల్ ఏం చెప్తుందంటే, బహిరంగ ప్రదేశాలలో అంటే చూడండి, బావులు కానీ, నుయ్యులు కానీ, మనకి కుళాయిలు కానీ, లేదంటే పార్కులు కానీ, టెంపుల్స్ కానీ, ఇంకా ఏవైనా కానీ పబ్లిక్ ప్లేసెస్ ఏమైతే ఉన్నాయో అన్ని చోట కూడా ప్రతి ఒక్కరు కూడా ఈక్వల్. అక్కడ ఏమీ కూడా కులమత భేదం లేకుండా అందరికీ కూడా ఒకటే రకంగా వర్తిస్తుంది అని చెప్పేసి మనకి 15 ఆర్టికల్ చెప్తుంది. మరి 16 ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ఇక్కడ పబ్లిక్ మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, ప్రభుత్వ ఆఫీసులో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడైనా కానీ ప్రతి ఒక్కరు కూడా పురుషుడితో పాటు స్త్రీలకు కూడా సమానంగా మనకి ఉద్యోగాలు కల్పించబడాలి. అలాగే సమాన వేతనాలు ఇవ్వబడాలి. అంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు అలాగని చెప్పేసి ధనిక పేద కుల వర్గాల వారి మధ్య కూడా అక్కడ ఏమీ కూడా వేరియేషన్ చూపించకుండా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఎలిజిబిలిటీ అయితే కనుక ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా సమాన అవకాశాలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పించాలి అని చెప్పేసి చెప్తుంది. ఇంకా ఏం చెప్తుందంటే, ఒకవేళ ఏమన్నా ఈ వర్గానికి ఏమన్నా ప్రాతినిధ్యం లేదు అనుకుంటే కనుక ఏమన్నా రిజర్వ్డ్ కేటగిరీలో జాబ్స్ భర్తీ చేయాలి, కానీ ఇయర్ చేయలేదు, నెక్స్ట్ ఇయర్ చేస్తాము అని ఏమన్నా అనుకుంటే కనుక నెక్స్ట్ ఇయర్ లోపల 50% వాళ్ళకి రిజర్వేషన్ సదుపాయం ఇవ్వాలి అని చెప్పేసి ఒక నిర్ణయం అనేది తీసుకుంది. ఇప్పుడు 2000లో 81 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ మనకి చెప్తుంది. తర్వాత 2001 85 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుందంటే, షెడ్యూల్ కులాల వారికి, షెడ్యూల్ తెగల వారికి, వీళ్ళందరూ కూడా అణగారిన వర్గాల వారికి వీళ్ళందరూ కూడా పదోన్నతి కల్పించే ఉద్యోగాలకి అక్కడ మనకి రిజర్వేషన్ అనేది కల్పించాలి అని చెప్పేసి ఈ యాక్ట్ తీసుకురావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకి 16 ఆర్టికల్ చెప్తుంది. మరి 17 ఆర్టికల్ ఏం చెప్తుంది? అన్టచబిలిటీ అంటే అంటరానితనం, అస్పృశ్యత నేరము అని చెప్తుంది. 17 ఆర్టికల్లో అంటరానితనము, అస్పృశ్యత నేరముగా పరిగణించబడింది అని చెప్తుంది. అలాగే 1955లో ఇది పార్లమెంట్ ఆమోదించి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టాన్ని 1976లో దీన్ని ఈ హక్కుల ప్రాథమిక హక్కుల ఒక పరిరక్షణగా దాన్ని అంగీకరించడం జరిగింది. అంటే పొందుపరచిన ప్రాథమిక హక్కుల పరిరక్షణ ఈ హక్కు అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. అంతేకాకుండా మనకి 1989లో ఏం చెప్తుందంటే, పార్లమెంట్ ఆమోదించి ఎవరైనా కానీ ఇక్కడ అస్పృశ్యత, అంటరానితనము ఎవరైనా పాటించిన ఎడల వాళ్ళు శిక్షార్హులు. ఒక 6 years 7 years వాళ్ళు జైల్లో ఉండడానికి మేము ఇంకా ఆలోచించకుండా జైల్లో పెట్టడం జరుగుతుంది, అంటే నేరంగా మోపబడుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి 18 ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ఎడ్యుకేషనల్గా కానీ లేదంటే మిలిటరీ సైడ్ కానీ ఎడ్యుకేషనల్ కానీ ఏమన్నా మనకి బిరుదులు ఇస్తే కనుక మనం స్వీకరించవచ్చు. అంటే సైనిక దళాల్లో చేసేవారికి అంటే సైనికంగా కానీ, అలాగే ఎడ్యుకేషన్ పర్పస్ అంటే విద్య నిమిత్తం కానీ ఏమన్నా బహుమతులు మనం అంగీకరించవచ్చు, స్వీకరించవచ్చు. అలాగని చెప్పేసి ఎవరైనా విదేశీయులు వచ్చి ఏమన్నా బిరుదులు ఇస్తారంటే కనుక మనం స్వీకరించకూడదు. పర్టికులర్గా రాష్ట్రపతి అనుమతి లేనిదే మనము వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమీ కూడా తీసుకోరాదు. ఒకవేళ మిలిటరీ దళాల్లో వాళ్ళు సైనిక రక్షణ నేపథ్యంలో వాళ్ళు ఏమైనా బాగా చేసేరు అని చెప్పేసి రాష్ట్రపతి అనుకుని వీళ్ళకి ఏవైనా మనం బహుమతులు ఇవ్వాలి అనుకుంటే కనుక పరమవీర చక్ర, మహావీర చక్ర, తర్వాత భారతరత్న, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇలాంటి బిరుదులు రాష్ట్రపతి ఇవ్వచ్చు వీళ్ళకి. బాగా వాళ్ళు అది సైనిక దళాల్లో వాళ్ళు చేసిన సేవ చేస్తారు కదా, వాళ్ళ చేసిన కృషికి మెచ్చుకుని రాష్ట్రపతి ఇవ్వచ్చు. అంతేకాని అది విదేశీయుల దగ్గర నుంచి మట్టికి ఎటువంటి బిరుదులు కూడా స్వీకరించకూడదు. అంటే పూర్వం చూడండి జహంగీర్ ఇలాగ వీళ్ళందరూ కూడా ఆ పేర్లతో అంటే బిరుదులు ఏమైతే వచ్చినాయో ఆ బిరుదులనే పేర్లుగా పెట్టుకుని పిలుచుకునేవారు పూర్వం. అలా కాకుండా అలాంటివన్నీ కూడా అక్కడ నిషేధించి ఇక్కడ అలాంటివి ఏమీ చేయకూడదని చెప్పేసి ఇక్కడ నిషేధించడం జరిగింది. ఈ రకంగా మనం రైట్ టు ఈక్వాలిటీ గురించి మనకి చెప్పబడుతుంది. నెక్స్ట్
సెకండ్, రైట్ టు ఫ్రీడమ్. రైట్ టు ఫ్రీడమ్ అంటే స్వాతంత్రపు హక్కు. ఈ రైట్ ఏంటి మనకి ఎక్కడి నుంచి, మనకి 18 దాకా అక్కడ అయినాయి కదా, ఇక్కడ నుంచి మళ్ళీ 19 నుంచి 22 వరకు, అంటే 19, 20, 21, 22 వరకు మటుకి మనకి రైట్ టు ఫ్రీడమ్ చెప్తుంది, అంటే స్వాతంత్రపు హక్కు. 1922 వరకు ఈ ఆర్టికల్స్లో మనకి ఏం చెప్తున్నారో చూద్దాం. 19 ఆర్టికల్ ప్రకారంగా మనకి ఇక్కడ ఒక 6 రకాల స్వాతంత్రపు హక్కులు ఉండడం జరిగింది. ఏంటి? ఒకటి, భావ ప్రకటన హక్కు. అంటే మన మనసులో ఏమైతే అనుకుంటున్నామో అది బహిరంగంగా అంటే ప్రజానేకంగా మనం మాట్లాడే హక్కు, స్వతంత్రపు హక్కు మనకి ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సంఘాలు, సంస్థలు మనం స్వేచ్ఛగా ఏర్పాటు చేసుకునే హక్కు మనకి ఉంది, అది ఎక్కడైనా కానీ. మూడు ఏంటంటే మనకి ఏదైనా కానీ గొడవలు అల్లర్లు ఏమన్నా జరిగినప్పుడు మనం శాంతియుతంగా, గొడవలు పడకుండా శాంతియుతంగా సమమార్గంలో ఒక చోట సమావేశమయ్యి జాగ్రత్తగా ఆలోచించుకుని మనం దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి తప్ప తగాదాలకు వెళ్ళకూడదు. అంటే శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలి. ఏదైనా తగాదా కానీ గొడవ కానీ వస్తే శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలి అని చెప్తుంది. నెక్స్ట్ ఫోర్త్ ఏం చెప్తుందంటే మనం దేశంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అంటే విదేశాల్లో కూడా తిరగచ్చు, ఎక్కడికైనా తిరిగే హక్కు మనకి ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫిఫ్త్ ఏంటంటే దేశంలో ఎక్కడైనా కానీ ఏ మారుమూల ప్రదేశాలన్నా కానీ మనం నివసించే హక్కు మనకి ఉంది. నెక్స్ట్ సిక్స్త్ ఏం చెప్తుందంటే దేశంలో ఎక్కడైనా కానీ మనం జాబ్ చేసుకుని అంటే ఉద్యోగం కూడా చేసుకునే హక్కు మనకి ఉంది. అంటే ఎక్కడికైనా వెళ్ళే హక్కు ఉంది, మనకి స్థిర నివాసం ఏర్పరచుకునే హక్కు ఉంది, అలాగే ఉద్యోగం చేసుకునే హక్కు కూడా ఉంది, అలాగే సంఘాలు, సంస్థలు ఏర్పాటు చేసుకునే హక్కు ఉంది. మనకి ఏమన్నా గొడవలు అయి జరిగినప్పుడు మనం శాంతియుతంగా సమావేశాలు ఏర్పరచుకొని దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే హక్కు మనకు ఉంది. అలాగే మనకి ప్రతిదీ కూడా ఈ విధంగా మనకి సిక్స్ చెప్పారు. ఇది 19 ఆర్టికల్ మనకి చెప్పబడుతుంది. ఇంకా 20 ఆర్టికల్ ఏం చెప్తుందంటే